కొత్త అధ్యక్షుడి జాతీయ నాయకత్వం ఇంకా ఎప్పుడు నియమిస్తుందో అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతుంది. కాబట్టి ఎవరికి ఇస్తారన్నది ఇంకా తెలియలేదు. ఈ విషయంలో ప్రస్తుతం కేంద్ర మంత్రి పదవితో పాటు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జి బాధ్యతలను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్వహిస్తున్నారు. అంటే కిషన్ రెడ్డి ఇక్కడ ఉన్న తర్వాత జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జి బాధ్యతలను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇచ్చారు. కానీ ఇతనికి ఇంకా ఏమి ఇవ్వలేదు. దీంతో ఆయన రాష్ట్ర పార్టీకి పూర్తి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. అంటే ఇక్కడగా అక్కడ కాకుండా అక్కడనే టైం ఇచ్చినప్పుడు ఇక్కడ ఏ దానికి కేటాయించలేకపోతున్నారు. అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. కిషన్ రెడ్డి కూడా వీలైనంత తొందరగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను తప్పించాలని అధిష్టానానికి ఇప్పటికే విన్నవించినట్టు సమాచారం. ఇది పైకి మాత్రమే ఆయన విన్నవించాడు. ఎందుకంటే ఎన్ని పోస్టులు ఇచ్చినా తీసుకోవడం తప్ప ప్రజల గురించి మేలు చేసే టైప్ కాదు. ఆయనకు ఒక ఫీలింగ్ ఏంటంటే రాష్ట్రంలో నేను ఉండాలా, ఇంకెవరికి ఇవ్వద్దు. తిరిగి ఇప్పుడు ప్రజల గురించి ఏదో ప్రజలకు దగ్గర కావడానికి కొత్త డ్రామా ఆడుతున్నాడు కిషన్ రెడ్డి. కానీ ఈ విషయంలో మాత్రం అధిష్టానికి విన్నయించడము ఇప్పటికే విన్నయించినట్టు సమాచారం అనేది కరెక్ట్ కాదు. ఎవరు నమ్మరు ఈ విషయంలో. దీంతో పాటు మరో 3-4 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగొచ్చుననే రాజకీయ వర్గాల అంచనాల నేపథ్యంలో గ్రామ మండల జిల్లా స్థాయిలో పార్టీ ప్రతిష్టతో పాటు స్థానిక ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం పెంచుకోవడం అనేది బీజేపీకి తక్షణ అవసరంగా మారింది. స్థానిక ఎన్నికల్లో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అంతగా కేడర్ స్థానిక నాయకుల బలం లేని బీజేపీ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఎదుర్కొని గణనీయమైన సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎలా గెలిపించుకోగలుగుతుందనే చర్చ కూడా పార్టీలో సాగుతుంది. అంటే ఈ మధ్యన ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా భారతీయ జనతా పార్టీ అంటే జనాలకు తెలిసేది కాదు. కానీ యూత్ ద్వారా బండి సంజయ్ ద్వారా ఒక ఊపు అందుకొని తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకున్న మూమెంట్లో 8 అసెంబ్లీ స్థానాలు గెలుపొందింది. తర్వాత 8 పార్లమెంటు స్థానాలు గెలుపొందింది. తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలకవర్గాన్ని అధికార వర్గంగా ముందుకు పోతున్నది. గెలిచి బీఆర్ఎస్ను మొత్తం టోటల్గా కొలాప్స్ చేసింది. ఇంకా హంతమొందించడానికి ఈ బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు గినగా బీఆర్ఎస్ను లేకుండా చేద్దాము, భూస్థాపితం చేద్దామని. ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు అలాంటివి గత ప్రభుత్వంలో. అవి ఎక్కడ ప్రజలకు అనుకూలంగా లేకుండా, ఏ పర్మిషన్లు లేకుండా, ఎవరిని కలవకుండా 10 సంవత్సరాలు అధికారం ఉన్నాక తెలంగాణ ప్రజలనే లెక్క పెట్టకుండా ముందుకు పోయి వాళ్ళ ఆస్తులు పెంచుకున్న విధానాన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రజల్లో మళ్ళా కాంగ్రెస్ వచ్చినాక భారతీయ జనతా పార్టీకిన పోటాపోటీ ఇచ్చి కైవసం చేసుకున్నది. తిరిగి ఇప్పుడు మళ్ళా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గురించి మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాష్ట్రమంతా పర్యటిస్తుందో భారతీయ జనతా పార్టీకి ఆ విధంగా పర్యటించి కొన్ని తెలంగాణ రాష్ట్రమంతా మళ్ళా వీళ్ళలో ఒక యాజ్ పర్ మెజారిటీ ప్రకారము గెలుపొందాలనే ప్లాన్లో ఉన్నారు. కాబట్టి మరి చూడాలి మరి తిరిగి ప్రజలు ఏమి ఇస్తున్నారు, వీళ్ళకు ఎంత శక్తివంతమైన వీళ్ళ పాలన ఉంది కాంగ్రెస్ది. మరి బీజేపీకి ఎలా చూస్తారు, ఎలా గెలిపిస్తారు, కాంగ్రెస్కి ఎన్ని ఇస్తారు, రాష్ట్రమంతా వచ్చేటి. మరి ఇప్పుడు ఇక్కడ విలేజ్లలో మొత్తం గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు ఉంటున్నాయి. నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ కింద వస్తాయి. తర్వాత నెక్స్ట్ ఇయర్ మరి ఇవన్నిటికీ చూస్తే పార్టీ బలోపేతమైపోయి ఏ విధంగా గెలుపొందుతుంది అనేది ప్రజలు వెయిట్ చూస్తున్నారు. తర్వాత వీళ్ళు గిన వెయిట్ చేస్తున్నారు. ఈ విషయానికి వచ్చేస్తే మండల జిల్లా స్థాయిలో పార్టీ ప్రతిష్టతో పాటు స్థానిక ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం పెంచుకోవడం అనేది బీజేపీకి తక్షణ అవసరంగా మారింది. స్థానిక ఎన్నికల్లో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అంతగా కేడర్ స్థానిక నాయకుల బలం అనేది బీజేపీ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఎదుర్కొని గణనీయమైన సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఎలా గెలిపించుకోగలుగుతుందనే చర్చ కూడా పార్టీలో సాగుతుంది. చూసారా, రాష్ట్రంలో రాజకీయ నాయకులు అంచెలంచెలుగా ఈ విషయంలో చాలా గొప్పగా భారతీయ జనతా పార్టీ ఏంది, కాంగ్రెస్ ఏంది, ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ ఏంది, ఈ సర్పంచ్ ఎలక్షన్లో ఎవరికి వాళ్ళే ఎవరిని గెలిపించుకోవాలనే పట్టుదలతో, ఆశాభంగంతో వీళ్ళు ఇంకా బీజేపీకి తక్షణ అవసరంగా మారిందంట. తర్వాత వాళ్ళ గురించి ఎదురు చూస్తున్నారు. ఇది జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పెద్ద కేడర్ను
తర్వాత స్థానిక నాయకుల నుంచి బలం లేని బీజేపీ మరి ఈసారి బలంగా రాష్ట్రంలో గెలుపొందాలని చూస్తుంది. ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఎదుర్కొని గణనీయమైన సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఇలాంటి పరిస్థితుల్లో వీలైనంత తొందరగా రాష్ట్ర రాజకీయాలపై పట్టున్న నేతను, కొత్త అధ్యక్షులను నియమిస్తే ఎన్నికల సంస్థాగతంగా పార్టీ బలం పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. చూశారు. ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. భారతీయ జనతా పార్టీకి ఎలాంటిది 8 సీట్లు అసెంబ్లీలో వచ్చిన తర్వాత, ఎమ్మెల్యేలు, తర్వాత పార్లమెంటులో 8 సీట్లు వచ్చినాక ఇప్పుడుగిన రాష్ట్రంలో తిరిగి మళ్ళా ప్రయాణం చేసి ప్రచారాలు చేసి ఎంపీటీసీలైనా సర్పంచ్లైనా గెలిపించుకొని వీళ్లకు తిరిగి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఒక మంచి బలమైన నాయకుడు కావాలి. మొత్తం రాష్ట్రం అంతా పర్యటించాలి. అందరికీ ఇది ఎల్లవేళలో కార్యకర్తల కాడ నుంచి బ్రహ్మాండమైన నాయకుడు ఉంటే పార్టీ బలోపేతమైతేనే ఆశతో నాయకుని గురించి బాగా ఆ కేడర్ గురించి ఆలోచన చేసి ఎన్నికల్లో సమస్తగతంగా పార్టీ బలము పెంచుకునేందుకు గొప్ప గొప్ప ఎత్తులు వేస్తున్నది.